నందమూరి బాలయ్య చాలామంది హీరోయిన్‌ని రిజెక్ట్ చేశారు. అయితే ప్రెజెంట్ మాత్రం చాలా కష్టతరమనుకోవాలి. ఆయనకు ఏజ్ పెరుగుతూ ఉంది. కుర్ర హీరోయిన్‌లు నటించడానికి సిద్ధపడరు. అయితే సీనియర్ హీరోయిన్‌లతో చేస్తే ఆయన కుర్రతనం అనేది పోతుందనే చెప్పుకోవాలి. అందుకోసమే ఇప్పుడు హీరోయిన్‌ల కొరత చాలా ఎక్కువే ఉందనుకోవాలి. అయితే నందమూరి బాలయ్య గతంలో హీరోయిన్‌ల కొరత వల్ల చాలా సినిమాలు రిజెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. ప్రెజెంట్ అయితే ఆ కొరత లేదు. నందమూరి బాలయ్య 100,00,00,000 క్లబ్‌లో చేరిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో కూడా చేస్తున్నారు నందమూరి బాలయ్య. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్‌లు మేము ముందుకొస్తాం అంటూ సిద్ధపడిపోతున్నారు. ఇక నందమూరి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన సమరసింహారెడ్డి గురించి మనందరం ఇప్పుడు మాట్లాడుకోవాలి. దానిలో రాశి నందమూరి బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసింది. తర్వాత సిమ్రాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాశి ఇప్పుడు బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతుంది. ఆమె ఇప్పుడు అద్భుతమైన కామెంట్లు చేశారు. డాకు మహారాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్లలో ఆమె ముందున్నారు. గతంలో నందమూరి బాలయ్య సినిమాలని చాలా వరకు రిజెక్ట్ చేశాను. అయితే ప్రజెంట్ అలా కాదు. ఖచ్చితంగా నందమూరి బాలయ్యతో నటిస్తాను అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె. ఇక బాలయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుంది. ఈ సినిమా కోసం యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలయ్య, మోక్షజ్ఞ సినిమాలు కూడా కలిసి రాబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య చరిత్రలోనే మరొక అద్భుతమైన విశేషం ఏమంటే ఆయనకు పద్మశ్రీ కూడా త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.